హలో ఎవ్రీవన్, బాగున్నారా అండి అందరూ? ఈరోజు మా డిన్నర్ వచ్చేసి పూరి అండ్ బేషన్ కర్రీ అండి. ఈ బేషన్ కర్రీ చాలా ఈజీగా, చాలా క్విక్గా చేసుకోవచ్చు. తక్కువ టైంలో మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అనేది మనము చపాతీలోకి, పూరీలోకి, ఇంకా ఇడ్లీ దోశలోకి కూడా పెట్టుకుంటారంట. మేమైతే చపాతీకి, పూరీకి చేసుకుంటాము. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. దీనికి మనకు కావాల్సిన ఏంటి అంటే శనగపిండి తీసుకోవాలి, అలాగే ఆలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇంకా ఆలుని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ పూరీ కర్రీ అనేది ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు చేశాను. ఇంకా ఈ కర్రీ అనేది మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. మంచిగా ఇలా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అవి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాను. ఇందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా పూరీతో తిన్నప్పుడు మధ్య మధ్యలో పప్పు కర్రీ పెట్టుకుంటా అంటే పప్పు మంచిగా పంట కింద తగిలి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా ఇలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకున్నాను, ఒక 2. ఇలా అది కూడా వేగాక ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకోవాలి. వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ముందుగా ఆలుని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు ఇలా అన్నీ వేసుకొని ఇంకా వాటర్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటే ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. అంటే మన థిక్నెస్ని బట్టి వేసుకోవాలి. నేనైతే హాఫ్ బౌల్కి 3 గ్లాసెస్ ఫుల్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అయితే ముందుగా ఇట్లా ఆలు అంతా మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాను. ఇలా ఈ వాటర్ అంతా మరిగే లోపల ఇంకా శనగపిండిలో కూడా వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా కలిపెట్టుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇంత లోపల వాటర్ అనేది మరిగిపోతాయి. ఈ పిండి నీళ్ళు ఆ వాటర్లో వేసుకొని ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇంకా బాగా గట్టిగా ఉంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు. లేదు అంటే అలానే సిమ్లో 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే 5 to 10 మినిట్స్ లోపలనే అయిపోతుంది కర్రీ అనేది. ఇంకా ఉడికించుకుంటుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇది కర్రీ అయిపోయేలోపు నేను పూరీ పిండి కలుపుకొని ఇంకా పూరీలు కూడా చేసుకుంటున్నాను. అంతే, కర్రీ అయిపోయింది. ఈ కర్రీలో ఇప్పుడు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేను కొంచెం వేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపిండితో కర్రీ రెడీ. దీన్నే కొన్ని ఏరియాస్లలో పిట్లా అని అంటారు, బేషన్ కర్రీ అంటారు, శాకం అని కూడా పిలుస్తారు దీన్నే. ఇంకా పూరీలు కూడా రెడీ చేసుకుంటున్నాను. అంతే అండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.